ఓకేనా అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ టాపిక్ జరిగింది బబుల్ గమ్ అనే ఫిలిం రివ్యూ గురించి అయితే వీడియోలో చూద్దాం. వీడియో నేను చూడండి. వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వద్దామా. టాపిక్లోకి వస్తే రోషన్ కనకాల మీ అందరికి తెలిసిందే, మన సుమ వాళ్ళ సన్ అన్నమాట. సో ఇతను ఒక ఫస్ట్ ఫిలిం అయితే ఈ ఫిలిం ఎలా ఉంటుందని అనిపిస్తే ఏం లేదు భయ, ఇది మనకు చూసిన ఫిలిమ్స్ టైప్ అనిపిస్తుంది. స్టోరీ కూడా నాకు అంతలా ఏమనిపించలేదు, కానీ కొంచెం కొత్తగా అనిపించింది. కానీ ఇదివరకు చూసిన ఫిలిమ్స్ లా అనిపిస్తుంది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో ఆది. సో ఆదికి అయితే డీజే ఆపరేటర్ కావాలని అతని గోలు. సో మన హీరో వాళ్ళ నాన్న ఏమో ఒక చికెన్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆపోజిట్ గా మన హీరోయిన్ గురించి మాట్లాడితే జాను. ఈమె ఒక రిచ్ కిడ్, చాలా పెద్ద ఉన్నోళ్ళు అన్నట్టు. సో వీళ్ళిద్దరికి ఎలా లవ్ సెట్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు సెట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కొన్ని ఏమంటారు చిచ్చులు వస్తాయి అనమాట. లైక్ ఎలాంటి అంటే కాన్ఫ్లిక్ట్స్ అయితే కొన్ని వస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత ఏమైంది ఏందనేది ఓవరాల్ గా స్టోరీ ఈ టైప్ అయితే ఉంటుంది. అందరికి ఈ ఫిలిం నచ్చుతుందా భయ్యా అంటే అందరికి నచ్చకపోవచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి నచ్చచ్చు అని చెప్తాను. అండ్ మూవీని మీరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అంటే అస్సలు కాదని చెప్తాను. ఎందుకంటే ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అది ట్రైలర్ లో నాకైతే అంత ఏమనిపించలేదు, కానీ మూవీకి వెళ్ళి చూసిన తర్వాత ఓకే, జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. నాకైతే స్టోరీ అంటే ఒక జస్ట్ స్టూడెంట్స్ కి ఆ ప్రకారంగా కొంచెం కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది, కానీ మరీ అందరికి నచ్చే విధంగా అయితే అనిపించదు. నాకైతే ఒక చూసిన ఫిలిమ్స్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెము ఎక్కువ లైక్ సాగదీశారు అనే టైప్ లో అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ ఒక మంచి వేలోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువ కొడుతుంది నాకైతే. క్లైమాక్స్ కూడా గదే రొటీన్ ఉంటుందా భయ్యా, నాకు అలా అనిపించింది. రొటీన్ ఉంటుందేమో అన్నట్టు అనుకున్నా, కానీ ఓకే గుడ్. ఆ క్లైమాక్స్ పోర్షన్ అయితే ఓకే అన్నట్టు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ అయితే ఓకే. ఈ ఆప్షన్ మాత్రం నేను చెప్తాను, అంతకు మించి ఏం లేదు. అండ్ మూవీ అందరు నచ్చుతుందని అంటే చెప్పాను కదా, నచ్చచ్చు నచ్చకపోవచ్చు కొంతమందికి. అండ్ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడితే ఓ బేబీ జిలేబీ పాట ఉంది చూడండి, ఆ పాట మాత్రమే నాకు మెయిన్ గా నచ్చింది. ఆ మూవీలో బీజిఎం స్కోర్ గురించి మాట్లాడితే ఓ సెట్ అయింది భయ్య. బీజిఎం అయితే బాగా సెట్ అయింది, దానికి సీన్స్ తగ్గట్టు సెట్ అయింది. అండ్ మన రోషన్ గారు ఇతను హీరో గారి గురించి మాట్లాడితే హీరోయిన్ కానీ ఫస్ట్ టైం యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు భయ్య. యాక్టింగ్ మాత్రము బాగానే ఉంది. ఫస్ట్ టైం ఫిలిం అయినా కూడా బాగానే అనిపించింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్ గా మూవీ అయితే. అందరికి అర్థమైందని కూడా నేను చెప్పే రివ్యూ. అండ్ యా గైస్, ఓవరాల్గా ఫిలిం అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నేను లేటెస్ట్గా మన డెవిల్ ఫిలిం రివ్యూ పెట్టాను మన కళ్యాణ్ రామ్ గారి గురించి. ఆ వీడియో చూడాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మీ అందరికీ ఆ మూవీ రివ్యూ కూడా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పే టాపిక్. అంటే వీడియో మీ అందరు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి కొంచెం షేర్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది బబుల్ గమ్ మూవీ రివ్యూ. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.